మీరు ప్రోమోలో ఏదైతే చూసారో ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఒక పార్ట్ 1 అనుకోండి, అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనే దాని గురించి. ఆ పార్ట్ 2 ఈ టాస్క్ అయిపోయిన తర్వాత డిస్కషన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. డిస్కషన్స్లో అద్దరిపోయి డిస్కషన్స్ కూడా అవి సెకండ్ మాటలు మాట్లాడుకుందాం. ఈ పార్ట్లో వచ్చేసరికి గేమ్ గురించి మాట్లాడుకుందాం అయ్యా. గేము మామూలుగా కాలేదయ్యా. గేమ్ తర్వాత ఆయిషా గారు దొర్లు ఏడుస్తారు. దానికి ఎందుకు ఏడుస్తారు అనేది కూడా మాట్లాడుకుందాం. వీటన్నిటి మీద హైలైట్ ఏంటంటే అబ్బాయిలందరూ మంచోళ్ళయ్యా. ఈ టాస్క్ వరకు ఎంత మంచితనం చూపిస్తారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళ మంచితనాన్ని చూపిస్తారు. మా ఊళ్ళకి కూడా కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ మంచితనం చూపిస్తారు. ఒక్కొక్క అబ్బాయిని చూస్తే ముచ్చటేసింది అనుకోండి, ఆ రేంజ్ ఉంటుంది అనమాట. సో ఏం జరిగిందని మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ దగ్గర నుంచే మాట్లాడుకుందాం. టాస్క్ మీరు చూసింటారు కదా, శ్మశానము, శవపేటికలు. సో పదం వాడచ్చో లేదో మనకు తెలియదు కానీ వాడచ్చులేండి. శవపేటిక, అక్కడ 3 శవపేటికలు ఉంటాయి లోపల యాక్టివిటీ రూమ్లో. సో ఇక్కడ బయట 3 కీస్ ఉంటాయి, తర్వాత బయట కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ చూసారు కదా. ఆ శవపేటికల్లో ఒక 3 పడుకోవాలి. ఆ 3 పడుకున్న తర్వాత వాళ్ళకి లోపల ఒక వాకీ టాకీ ఉంటుంది. ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది, కంగారు పడద్దు. సో వాళ్ళకి ఒక లోపల పడుకున్న వాళ్ళకి ఒక వాకీ టాకీ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 3 బాక్సులు కనిపించాయి కదా, ఆ బాక్సులో వాకీ టాకీ లాక్ చేసి ఉంటారు. సో ఆ వాకీ టాకీని వాళ్ళు విడిపించుకొని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఆ వాకీ టాకీ వాళ్ళు మాట్లాడాలన్నమాట. అప్పుడు బటన్ ఆన్ చేయాలి. బటన్ ఆన్ చేస్తే వాళ్ళకి ఒక బటన్ ఆన్ చేయాలి, వీళ్ళకి ఒక బటన్ ఆన్ చేయాలి. ఆన్ చేసి వీళ్ళు మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తరువాత ఆ వాకీ టాకీ తీసుకుని వాళ్ళ శవపేటికలో పడుకున్నప్పుడు వాళ్ళకి గుర్తులు తెలుస్తాయి. కొన్ని గుర్తులు ఉంటాయి ఆ శవపేటిక పైన. ఇట్లా పడుకున్నప్పుడు దానిపైన గుర్తులు ఉంటాయి కదా, ఒక టార్చ్ లైట్ గుర్తారండి. సో టార్చ్ లైట్ ఓపెన్ చేసి ఆ గుర్తులు వీళ్ళకి చెప్పాలన్నమాట. అక్కడ బాక్స్ మీద సిమిలర్ గుర్తులు ఉంటాయి. సో అందులో వాటిలోంచి ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. ఆ బాక్స్ ఓపెన్ చేసిన తరువాత దాంట్లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తీసుకెళ్లి లోపల ఉన్న శవపేటికని ఎగ్జాక్ట్ ఓపెన్ చేయాలి. లైక్ మనం సూట్ కేసుని ఓపెన్ చేస్తాం కదా, 4 ఇట్లా అంటే కోడ్ రాగానే సూట్ కేసు ఆటోమేటిక్ ఓపెన్ అయింది చూడండి, అలాగా అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ ఇద్దరు బయటికి రావాలి. బయటకు వచ్చి బెల్ కొట్టాలా. వాళ్ళిద్దరు కెప్టెన్. సో ఇద్దరు కెప్టెన్స్ అనమాట ఈసారి. అది మూసేశారు. మరి ఇద్దరు కెప్టెన్స్ ఎందుకో, మరి బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడో ఏంటో మనకు అర్థం కావట్లేదు. అది మళ్ళీ ఏమన్నా తెరుస్తాడా? అది ఏదైతే టెనెంట్ హౌస్ అంటే ఇద్దరు క్యాప్టెన్స్ని పెట్టారు కదా వెరైటీగా. సో మేబీ అంటే వైల్డ్ కార్డ్స్కి ఒక క్యాప్టెన్, లేకుంటే ఇంటి ఒక క్యాప్టెనా, ఎలాగా ఏంటి అనేది బిగ్ బాస్ చెప్తారు. కానీ ఈ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ టాస్క్ బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత అందరికీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అర్థం అవుతుంది. కళ్యాణ్ కూడా చెప్పాలని ట్రై చేస్తారు. కళ్యాణ్ కూడా ప్రాపర్గా అర్థమైనట్టు నాకు అనిపించలేదు. బట్ ఇమాన్యుయల్ గెస్ చేస్తారండి, పర్ఫెక్ట్ గెస్ చేస్తాడు, కరెక్ట్గా చెప్తాడు. ఆ టాస్క్ అక్కడ పెట్టిన వెంటనే ఇమాన్యుయల్ మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ టాస్క్ గురించి చెప్పడం మొదలు పెడతాడు ఇమాన్యుయల్. ఎలా చెప్తాడంటే బిగ్ బాస్ ఇమాన్యుయల్కి ఎలివేషన్ ఇస్తాడు. ఇమాన్యుయల్ అనగానే బిగ్ బాస్ ఏమైనా తప్పు చెప్పాడంటే మీరు చెప్పిందే కరెక్ట్, నువ్వు తోపెహే అన్నట్టు చెప్తాడు బిగ్ బాస్ అంటే మనం తెలుసు కదా ఇమాన్యుయల్ మనకి టాస్క్ల గురించి ఎంత బాగా అర్థం చేసుకోగలుగుతాడు అనేది. అండ్ ఒక ప్రక్రియని ప్రాపర్గా అర్థం చేసుకుంటాడు ఇమాన్యుయల్. అంతే క్లారిటీగా అర్థమవుతుంది ఏం చేయాలంటే. నేను చెప్పే స్ట్రాటజీస్ కాదు కానీ, బట్ అది ఎలా ఆడాలి ఏంటి, అసలు బిగ్ బాస్ ఆలోచన విధానం ఏంటి, టాస్క్ ఎందుకు పెట్టారు, ఇవన్నీ ఇమాన్యుయల్ కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాడు. అలాగే అర్థం చేసుకున్నారు. సో టాస్క్ అనమాట. ఇప్పుడు అక్కడ లోపలికి 3 వెళ్ళాలి. సో ఆ 3 వెళ్ళే వాళ్ళలో ఫస్ట్ మాధురి గారిని పిలుస్తారు, మాధురి గారు వెళ్తారు. దాని తర్వాత నెక్స్ట్ సుమనన్నని పిలుస్తారు, సుమనన్న వెళ్తారు. దాని తర్వాత మన రమ్య గారిని పిలుస్తారు. సో రమ్య గారు వెళ్తారు లోపలికి. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరైతే పడుకుంటారో ఆ లోపల టార్చ్ లైట్ ఇస్తారు, పడుకుంటారు. పడుకున్న వాళ్ళకి ఎత్తుక్కుంటూ ఉంటారు కదా టార్చ్ లైట్ వేసుకొని. బయట నార్మల్గా ఉంటేనే మనం ఏం చేస్తాం మనకే తెలియదు. సో ఫస్ట్ పిలిచిన వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మేబీ బిగ్ బాస్ మాధురి గారిని అండ్ రమ్యని కెప్టెన్ చేద్దామని అనుకున్నారా అంటే ఆమెకు అసలు అగ్రిమెంట్ కూడా ఉంది కదా. సో మాధురిని కెప్టెన్ చేద్దాం అనుకుంటే మేబీ అది మిస్ఫైర్ అయిందా? ఎందుకంటే అది చాలా ఈజీ టాస్క్, చాలా అంటే చాలా ఈజీ టాస్క్ అది, ఓకేనా. బట్ కమ్యూనికేషన్ అందులో ఆమెది చాలా లౌడ్ వాయిస్. పెద్దగా అరిస్తే శవపేటికలో నుంచి నార్మల్గా రీసౌండ్ వస్తుంది. ఇంకా శవపేటికలో పడుకొని అరిస్తే ఎలా ఉంటుంది మాధురి గారి వాయిస్? అసలు వాకీ టాకీ కూడా అవసరం లేదు, అట్లా వినిపిస్తుంది బయటికి. ఆ రేంజ్ వాయిస్ ఆమెది. కాబట్టి అడ్వాంటేజ్ 110% ఆమెకే ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఇటుపక్క సుమన్ అండ్ మన గౌరవ్ కొంచెం కష్టం ఉంటుంది. అండ్ సుమన్ ఒకటి చెప్తుంటాడు, గౌరవ్ ఒకటి చెప్తుంటాడు. గౌరవ్ లోపలికి వెళ్ళగానే ఇవన్నీ కదా నాకు సింబల్స్ చెప్పేస్తా ఉంటాడు. సింబల్స్ అక్కడ ఉన్న సింబల్స్ అని నాకు చెప్పేసి అంటున్నాడు. అట్లా కాదు బాబు, ఒక్కొక్క సింబల్ చెప్తాను చూడంటే మిస్కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ రమ్యాది మనవాడిది ఏమంటే అసలు వీళ్ళిద్దరు ఇంకా మనం తెలుసు కదా మనకి ఇట్లాంటివన్నీ జూజుబి ఎవరు మనం టాస్కర్స్ అన్నట్టు ఫీల్ అవుతుంటారు వీళ్ళిద్దరు.
సో వీళ్ళిద్దరు ఒకలాగా ఆలోచిస్తుంటారు. బట్ మాధురి గారు ఫస్ట్ వెళ్తారు, తర్వాత సుమనన్న వెళ్తారు, తర్వాత రమ్య వెళ్తుంది. సో మాధురి గారికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది, తర్వాత సుమనన్నకి అడ్వాంటేజ్ ఉంటుంది, తర్వాత రమ్యకి ఉంటుంది. ఇదంతా అడ్వాంటేజ్ గేమే కదా, క్లియర్గా కనిపిస్తుంది కదా. పడుకున్న వాళ్ళు ఏం చేస్తారు, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్. సో ఆ అడ్వాంటేజ్ని ఇక్కడ డిసడ్వాంటేజ్గా మార్చడం కోసం ఇక్కడ ప్యూర్ లక్ ఉండాలి. అడ్వాంటేజ్ని ఇక్కడ మ్యాచ్ చేయాలి కదా వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ కీస్ ఉంటాయి, ఆ 3 కీస్ ఉంటాయి. ఫస్ట్ ఆ కేజెస్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి వాకీ టాకీ బయటికి తీయాలి కదా. సో ఈ లక్ కూడా డిపెండ్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వెళ్ళినా కానీ ముందు వాకీ టాకీ తీసి ఆన్ చేయాలి కదా. ఆ వాకీ టాకీ ఎలా ఆన్ చేయాలి ఏంటంటే మన కళ్యాణ్ క్లియర్గా చూపిస్తాడు. వీళ్ళు వాకీ టాకీ ఆన్ చేయడానికి వెళ్తారయ్యా, ఫస్ట్ వెళ్ళగానే ఆయిష ఓపెన్ చేస్తుంది అయ్యా. అక్కడ ఫస్ట్ అడ్వాంటేజ్, ఇక్కడ కంప్లీట్ లక్. చూసిన వాళ్ళకి ఎవరికైనా వీళ్ళిద్దరు కెప్టెన్ అయిపోతారు అనిపిస్తుంది. అమ్మాయి ఆ వాకీ టాక్ ఓపెన్ చేయగానే మేడం ఓపెన్ అయిపోయింది అని అరుస్తూ ఉంటుంది. అరిచిన తర్వాత బాక్స్ గుర్తులు చెప్పండి మేడం, మీరు గుర్తులు చెప్పండి అంటారు. యాక్చువల్గా యాక్టివిటీ రూమ్లో ఏం జరిగిందని మనకు చూపించలేదు లైవ్లో. అది మంచి సస్పెన్స్ పెట్టినట్టున్నారు. సెటప్ గిటప్ అల్లాడిచ్చారబ్బా, మామూలు కూడా బాగుంది. బట్ అవి ఏమో మనకు తెలియదు కానీ బట్ సెటప్ మాత్రం బాగుంది. గుర్తులు చెప్పడం మేడం అంటే సో ఆమె గుర్తు చెప్పుద్ది. దాని తర్వాత మన వాళ్ళకి ఇద్దరికి ఓపెన్ అయింది, సాయికి అండ్ గౌరవ్కి. సో వీళ్ళు అక్కడి నుంచి అరుస్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లియర్ వాయిస్, లౌడ్ వాయిస్, దూరంగా నిలబడ్డ వాళ్ళకి కూడా క్లియర్గా వినిపిస్తుంది మాధురి గారి వాయిస్. సుమన్ శెట్టి అంత గట్టిగా మాట్లాడలేడు, అండ్ రమ్య వాయిస్ కూడా అంత గట్టిగా రావట్లేదు మనకు తెలియట్లేదు కానీ. అండ్ సాయికి చాలా తక్కువగా నేను వినిపించింది, సుమన్ అన్న కూడా చాలా తక్కువగా, సుమన్ అన్న వాయిస్ కూడా చాలా తక్కువగా వినిపించింది. అండ్ వీళ్ళిద్దరు ఒకటేసారి అరవటం మాట్లాడటం వల్ల వీళ్ళ వాయిస్లు చాలా పెద్దగా రావడం వల్ల వాళ్ళ వాయిస్లు చాలా తక్కువగా వినిపిస్తా ఉన్నాయి. బట్ మాధురి గారి వాయిస్ పర్ఫెక్ట్ వినిపించిందండి. సో ఆ అమ్మాయి ఓపెన్ చేస్తుంది. ఆ అమ్మాయి ఓపెన్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఫస్ట్ దొరుకుద్ది. సో అక్కడ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఓపెన్ చేస్తారు, కీ అక్కడ పెట్టేస్తారు, అది ఓపెన్ చేసేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. జస్ట్ బాక్స్ ఓపెన్ అంటే వాళ్ళు గుర్తు చెప్తారు, గుర్తు చెప్పగానే అవి ఆ గుర్తు ఓపెన్ చేస్తారు, అది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయ్యగానే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది లోపలికి. పరిగెత్తుకుంటే వెళ్ళి ఏం చేస్తుంది ఈ అమ్మాయికి తెలియదు. అక్కడ ప్రాబ్లం ఏంటి, బిగ్ బాస్ చెప్పింది వీళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకోలేదు. ఆ బాక్స్ ఓపెన్ చేసిన దాంట్లో కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఫస్ట్ ఆ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ కోడ్తో ఏం చేయాలి అనేది లోపలికి వెళ్ళిందాక ఎవరికి తెలియదు. ఓకేనా, వీళ్ళ ముగ్గురికి ఎవరికి తెలియదు ఎలా, అది సస్పెన్స్. బిగ్ బాస్ అది పెట్టారు. సో వీళ్ళు ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో దాన్ని ఆలోచించి అక్కడ చేయాలన్నమాట. అంటే అక్కడ లాక్ ఉంటుంది, ఆ లాక్ను ఉపయోగించాలని. సో వీళ్ళు ఈ అమ్మాయి ఓపెన్ అయ్యగానే పరిగెత్తుంటే మేడం వస్తున్నా అని లోపలికి వెళ్ళిపోద్ది. తర్వాత గౌరవ్ వెళ్తారు, తర్వాత సాయి వెళ్తారు, వీళ్ళు ముగ్గురు వెళ్తారు లోపలికి. వీళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కీస్ అక్కడే ఉన్నాయి అరుస్తారు. బేసిక్గా ప్రాబ్లం కీ కాదు, నాకు అదే అర్థం కావట్లా. అక్కడ చెప్పింది ఒకటి, వీళ్ళు కీ తీసుకుంటున్నారు కదా ఏంటి అంటే ఎవరు గ్రాప్ చేస్తారు అనుకున్నాం కానీ దాని తర్వాత కోడ్ చూసుకుంటారు. మా గౌరవ్ వాళ్ళు కోడ్ చూసుకుంటారు, ఫాస్ట్ వెళ్తాడు. ఫాస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ టక్క లాక్ ఓపెన్ చేసి పరిగిస్తారండి వీళ్ళు కొంచెం లేట్గా వెళ్తారు. వీళ్ళకి యాక్చువల్గా కనపడదు. సో రమ్యకి ఆయిష వాళ్ళకి కనపడదు. సో వెళ్తాడు, పరిగెత్తుకుంటూ సుమనన్ను తీసుకొస్తాడు, గంట కొడతాడు. అసలు సుమనన్ను బయటకు వస్తున్నాడు అన్న తెలిసిద్ది వీళ్ళకి, మిర్రర్లోంచి కనిపిస్తుంటుంది. వీళ్ళ ఫేసెస్ కనిపించవు కానీ అసలు అరుపులు, కేకలు. అసలు మొన్న రీసెంట్గా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, ఆ ఎంట్రన్స్కి ఏదైతే అరుపులు వినిపించాయో సంధ్యా థియేటర్లో మొన్న చూసినప్పుడు అలాంటి అరుపులే పెద్దగా అరుస్తున్నారు, గలబాలు, కేకలు. ఎందుకంటే సుమనన్న అవుతున్నాడు, సుమనన్న గెలుస్తున్నాడు టాస్క్, సుమనన్న కెప్టెన్ అవుతున్నాడు. మామూలు ఉండదు అసలు, అరుపులు ప్రపంచం సుమనన్నది. అసలు నాకే చాలా సంతోషం వేసింది. సో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆబ్వియస్లీ అంతే సంతోషం వేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ కంటెస్టెంట్ అయినా కానీ అక్కడ సుమనన్న వస్తున్నాడు అంటే చాలా ఆనందపడతారు. వాళ్ళందరూ ఆనందిస్తున్నారు అన్నారు. బయటకు వస్తారు, గంట కొడతారు. దాని తర్వాత ఇంకా చిన్నగా ఇంకా మాధురి గారు అక్కడ ఆమెని ఏంది ఆయిష, చెప్పాను కదా ఆయిష ముందే, సర్లే వదిలేసేయి అని అసహనాన్ని ప్రకటించి తర్వాత వదిలేసేయమంటారు అనమాట. మనిషి ఎవరైనా అలాగే చేస్తారు. ఎందుకంటే కెప్టెన్ అయిపోయేవాళ్ళు, ఈజీగా అయిపోయేవాళ్ళు కెప్టెన్, జస్ట్ మిస్లో పోయారు వాళ్ళకి. అలా అయిపోయి బయటకు వచ్చిన ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి కిచెన్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎలా ఏడుస్తుంది అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు మనకి దూరం అయిపోతే మనం ఎంత దారుణంగా ఏడుస్తామో వాళ్ళు ఇంకా లాస్ట్ రైట్స్ అన్నప్పుడు దానికంటే డబల్ ట్రిపుల్ ఏడ్చింది అమ్మాయి. అమ్మాయి వాయిస్ అసలే పెద్దది, ఏడుస్తూ ఉంది పెద్దగా. ఇప్పుడు యాక్చువల్గా ఆ అమ్మాయి ఏడిపోయి మనం తప్పుగా చెప్పుకోవచ్చు, ఈ అమ్మాయి తనుజాని ఏడుస్తావు అరుస్తావు అంటావు అనింది. సో ఈ అమ్మాయి ఆయిష నిన్ను నరిచింది, ఈరోజు ఏడ్చింది అని చెప్పి మనం దాన్ని తక్కువ చేసి మాట్లాడచ్చు, తప్పుగా కూడా మాట్లాడచ్చు, ఎట్టకారంగా కూడా మాట్లాడచ్చు కావాలనిపిస్తే. బట్ అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు ఏడ్చింది అనేది పాయింట్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏడ్చింది దేనికి,
గేమ్ పోయిన అల్టిమేట్గా అమ్మాయి గేమ్ పోయినందుకు ఏడ్చింది. బట్ ఆ అమ్మాయికి ఉన్న డిజబిలిటీ వల్ల ఆ గేమ్ పోయింది అన్న బాధ అమ్మాయిలో ఉంది. సో దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడాలా అంటే సో డెఫినెట్లీ నాట్. బట్ చాలా దారుణంగా ఏడ్చింది. మరీ టూ మచ్గా ఏడ్చింది ఏమో అంటే ఇంకా మనం దాన్ని మెజర్ చేయలేం కాబట్టి ఇప్పటికీ సైలెంట్గా ఉండడం. కానీ బట్ బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు ఏడవాల్సిందే అండి. ప్రతి ఒక్కరు ఎమోషన్ అవ్వాల్సిందే. ఎమోషనల్ అవ్వకుండా ఎవ్వరు వెళ్ళలేరు. నువ్వు అంత తోపు తురుము నేను స్ట్రాంగ్ అనుకున్నా కానీ ఏడవాల్సిందే. ఏడిచి కానీ బయటకు కాలు పెట్టలేరు. ఏ కంటెస్టెంట్ అయినా కానీ ఎవరైనా కానీ ఏడవాల్సిందే. ఈ అమ్మాయి ఏడ్చేసింది, క్లియర్గా ఏడ్చింది. ఏడుస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు సుమనన్న వాళ్ళు బయటకు వస్తారు. ఇంకా సుమనన్న బయటికి రాగానే ఇంకా రితు చౌదరి వెళ్ళి హక్ చేసుకుని అన్నకి ఫోర్ హెడ్ మీద కిస్ ఇచ్చి నువ్వు కెప్టెన్ అయ్యావన్నా, నువ్వు కెప్టెన్ అయ్యావని అంటారు. ఎందుకంటే నిన్న ఏదైతే ఫుట్బాల్ ఆ గోల్ దాంట్లో గెలుస్తాడో గెలిచినప్పుడే నువ్వు నా శక్తులన్నీ నీకు ఇస్తావు, నువ్వు కెప్టెన్ అవ్వాలంటది. రితు చౌదరి ఇక్కడ ఎంత అంటే అన్నని వెల్కమింగ్గా చేసి తీసుకుందంటే మామూలు కూడా కదా. రితు చౌదరి సూపర్ అనిపించింది అక్కడ. దాని తర్వాత ఆయిషా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఇమ్మాన్యుయల్ వచ్చి కన్సోల్ చేయడానికి వస్తుంటారు. మాధురి గారు ఇంకా లోపల అక్కడ కూర్చొని ఉంటారు. సో లోపల కూర్చొని ఉంటారు. అండ్ ఇక్కడ దివ్య తనుజ మాట్లాడుతూ ఉంటారు. మీ వాయిస్ చాలా క్లియర్గా వినిపించింది అండి, చాలా గట్టిగా వినిపించింది, చాలా మీది పెద్దగా వాయిస్ మీదే చాలా క్లారిటీగా వినిపించింది అని ఉంటుంది. ఇక్కడ ఇమాన్యుయల్ అమ్మాయిని కన్సోల్ చేస్తుంటే ఇమాన్యుయల్ తెలుసు కదా, ఫస్ట్ వెళ్ళింది నువ్వే, ఫస్ట్ పట్టుకుంది నువ్వే, ఫస్ట్ ఓపెన్ చేసింది నువ్వే, జస్ట్ మిస్ అంతే, బ్యాడ్ లక్ అంతే. ఇమాన్యుయల్ కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్లో మా తనుజాని కన్సోల్ చేసేవాడు. దాని తర్వాత క్లియర్గా అర్థమైపోయింది ఇమాన్యుయల్కి మధ్య తనుజాకి మధ్య బీభత్సమైన గ్యాప్ వచ్చింది. గ్యాప్ కూడా కాదు, దాన్ని ఏమంటారంటే పచ్చగడ్డి వేస్తే బొగ్గు మన్నట్టు అంత గ్యాప్ వచ్చింది అనమాట. ఆ రేంజ్ గ్యాప్ వచ్చింది. సో ఆ రేంజ్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఎలా ఉంటారు ఇంకా. సో కాబట్టి మనోడు ఇంకా ఆయిషాతో సేమ్ ఆయిషాని ఇంకా అలాగే కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా మాధురి గారు అక్కడ అంటారు, వచ్చింది నేను వచ్చాను అనింది, వచ్చింది మేడం కీ ఓపెన్ అయింది, నేను వచ్చాను అనింది, కోడ్ తీసుకెళ్ళింది, కోడ్ తీసుకుంది కానీ ఓపెన్ చేయలేకపోయింది, అన్నీ చేసింది కానీ ఓపెన్ చేయలేకపోయింది అని చెప్పి ఏమంటా ఉంటుంది అనమాట. అక్కడ ఒక యారో ఉంటుంది సిల్వర్ది కలర్లో, అది అమ్మాయి ఉంటుంది. యాక్చువల్గా అది చూడాలంటే ఇటు పక్క ఓపెన్ చేసేదానికి ప్లేస్ ఉంటుంది. అది ఆ అమ్మాయి కనపడలా, అది లోపలికి అంటే ఆ లాక్ ఏదైతే ఉంటుందో ఆ లాక్కి ఇటు వెళ్ళాలి అని చెప్పి అది ఉంటుంది అనమాట. అది ఆ అమ్మాయి చూసుకోకుండా చుట్టూతో ఎదుగుతూ ఉంటుంది. సో ఆ లాక్ కనపడలేదు అమ్మాయికి. సో దానికి ఆ అమ్మాయి నాకు అది యాక్చువల్గా సిల్వర్ కలర్ది కనపడలేదు, అది తీయడము నాకు అర్థం కాలేదు, సో నాకు యాక్చువల్గా నాకు కళ్ళు సరిగ్గా చూడలేకపోయేదాన్ని అని చెప్పి ఆమె ఏడుస్తుంటుంది. ఆమెకు ఐసైట్ ప్రాబ్లం. సో దానివల్ల ఆమె ఏడుస్తూ ఉంటారు అనమాట. మనోడు ఇమ్మాన్యుయల్, ఆయిషా అందరు చూస్తున్నారు, ఆయిషా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఆయిషా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఆయిషా, అందరు చూస్తున్నారు ఆయిషా అంటాడు. అంటే లైక్ ఆ అమ్మాయి నిన్నే కదా నిన్న నామినేషన్స్ రోజు తెగ బిల్డప్ ఇచ్చింది కదా, లైక్ ఇక్కడ ఏడుస్తున్నారు, స్ట్రాంగ్ కాదు, వీక్ కంటెస్టెంట్లు, డిపెండెంట్ కంటెస్టెంట్లు, అరుస్తటము, ఏడవటము, అందులో తనూజాని ఎక్కింది కదా. సో తనూజాని ఎక్కేసరికి మనోడు చప్పట్లు కొట్టాడు, హైలైట్ అయిపోయింది ఆయిషా, అబ్బా తోపు కంటెస్టెంట్ అన్నాడు, మనోడు ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఆయిషా సేమ్ అదే చేస్తుంటే తెలుసు కదా. మన ఇమ్మాన్యుయల్ది ఏంటంటే అది తెలివితేటలు కానీ అదే తెలివితేటలు కానీ ఇమ్మాన్యుయల్కి ఉన్నది దేవుడు ఇచ్చింది ఏంటంటే ఆలోచన విధానం. బయట ఏం జరుగుతుంది అనేది ఇమ్మాన్యుయల్ ఈజీ గ్రాప్ చేస్తారు. ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాన్ని ఈజీగా బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని చాలా క్లారిటీగా పెట్టుకోగలుగుతాడు వేరే వాళ్ళ విషయంలో. సో అందుకని ఆయిషాతో చెప్తున్నాడు, ఆయిషా అర్థం చేసుకో ఆయిషా అంటే దాన్ని బయట ఖచ్చితంగా దాన్ని తనూజ అనింద్ర చూడు ఇప్పుడు ఏమి కూడా అరిచిందిరా పొద్దున, తనూజ అనింద్ర ఏడుస్తుందని, ఇప్పుడు చూడు ఏమి కూడా ఎంత పెద్దగా ఏడుస్తుందో ఇలా అంటారని చెప్పి సో మనోడు గ్రహించి మనోడు అక్కడ చెప్తుంటాడు అనమాట. మా ఊళ్ళు తెలివితేటలు కదా ఇమ్మాన్యుయల్ అసలు అలా చెప్తా ఉంటే జస్ట్ చిన్న గేమ్ ఆయిషా నువ్వు వదిలేయి జస్ట్ చిన్నదే కదా అని చెప్పి అంటే గేమ్ కాదు గేమ్ గురించి కాదు ఒకటి గేమ్ గురించి ఉంటుంది అమ్మాయికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓడిపోయాం, ఫస్ట్ టాస్క్ మనం నిరూపించేసుకోవాలి, అబ్బా మనం తోపులు అయిపోవాలి, మనం కెప్టెన్ అయిపోవాలి, మనం కెప్టెన్ అయిపోయిన తర్వాత అమ్మాయి బయటికి చెప్పకపోయినా కానీ ఒక రేంజ్లో మనం వేసుకోవచ్చు, మనం తోపులన్నీ చూపించుకోవచ్చు అన్న ఫస్ట్ థాట్ అమ్మాయిలో అది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గేమ్ గురించి కాదు అన్నప్పుడు సో ఆ అమ్మాయి కళ్ళు ప్రాబ్లం, నాకు కళ్ళు కనిపించలేదు, దానివల్ల నేను ఓడిపోయాను, ఐసైట్ వల్ల అని చెప్పి అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. సో అప్పటికి మనోడు వచ్చి నేను కీప్ రిపీట్ ద సింపుల్ అంటూనే ఉన్నాను కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాధురి గారు చేంజ్ చేయండి అని చెప్తూనే ఉన్నానని చెప్పి మనోడు అంటుంటారు అనమాట.
అప్పుడు ఇంకా మాధురి గారు ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా ఆమె ఏడుస్తుంటే తనుజ వచ్చి మీరెందుకు ఏడుస్తున్నారు అని చెప్పి తనుజ కూడా వెళ్ళి తనుజ ఆమెను ఓదారుస్తూ ఉంటుంది అనమాట. నిఖిల్ వెళ్ళి మీరు ఏడిస్తే ఎలా అండి, ఇట్స్ జస్ట్ ఏ గేమ్, దీనికే ఏడిస్తే ఎలా, మీరు ఇది జస్ట్ మైండ్లో పెట్టుకోండి అంటే సంజన గారు కూడా సో ఏం కూడా వెళ్ళి ఓదారుస్తారనమాట. మీరే ఏడిస్తే ఎలా అండి, మీరు చాలా గట్టిగా ఉంటారు, అలాంటిది మీరే ఏడిస్తే ఎలా అని చెప్పి అందరినీ ఓదారుస్తుంటారు. ఇక్కడ ఈ అమ్మ ఏడు పాపదు, చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది, ఇంకా గుక్క పెట్టి ఏడుస్తుంటుంది, చాలా పెద్దగా ఏడుస్తుంటుంది. అమ్మాయి ఏడుస్తుంటే అమ్మాయి బాడీ షివర్ అవుతుంటుందండి. నాకు చూస్తే ఒక బాబోయ్ అనిపిస్తుంది. మీరు లైవ్ చూస్తే ఇంకా ఎపిసోడ్ చూస్తే ఇంకా ఘోరంగా ఉంటుందేమో, ఆ రేంజ్లో ఏడుస్తుంది అమ్మ. మామూలు ఉక్కురు కాదు అసలు, పెద్దగా ఏడుస్తుంది, వణికిపోతుంది బాడీ ఆమెది. దానికి మళ్ళీ మాధురి గారు అక్కడ కూర్చొని ఇంకా నిఖిల్ అంటే కీ మర్చిపోయిందన్న అప్పుడు ఏమిటంటే నిఖిల్ యాక్చువల్గా ఆ అమ్మాయి ఓడిపోవడానికి కారణం కీ మర్చిపోవడం వల్ల ఓడిపోయింది అని నిఖిల్ అంటుంటాడు. కాదన్నా, కోడ్ అక్కడ కీతో కాదు, కోడ్ చూసుకొని ఓపెన్ చేయాలి. అది ఇమ్మాన్యుల్ ఇక్కడ మళ్ళీ చెప్తారు వీళ్ళకి. వీళ్ళు అమ్మాయి వెనక్కి వస్తున్నప్పుడు కూడా కీ అదుగో అంటారు. కీది కాదు, ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ గుర్తుపెట్టుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మన శవపేటకి ఏదైతే ఉంటుందో ఆ శవపేటకి, ఆ 3 శవపేటకి వెళ్ళినా, లేకుంటే అక్కడ గుర్తు కరెక్ట్గా కనపల యాక్టివిటీలో ఏం జరిగింది అనేది. సో మూడింటిని ఓపెన్ చేసి ఒకటి ఓపెన్ చేసుకుంటూ పోవాలి ఆ కోడ్ తోటి. లేదు అంటే అక్కడ సేమ్ ఏదైతే గుర్తు ఉంటుందో సేమ్ అదే గుర్తు మళ్ళీ ఆ శవపేటకి మీద అక్కడ ఉంటుంది అనేది క్లారిటీ లేదు కానీ, సో వాటిని ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వాలన్నమాట. ఇది లాజిక్. అక్కడ అది మర్చిపోతారు వాళ్ళు. సో కీ కోసం వస్తే మళ్ళీ లోపలికి వెళ్తారు, తర్వాత వాళ్ళకి అర్థమైంది. అది మనోడికి గౌరవ్కి క్లారిటీగా అర్థమైంది అనమాట. మనోడికి క్లారిటీగా అని చెప్పాడు ఇమ్మాన్యుల్, అట్టిపండు ఒలిచినట్టే చెప్తారు వీళ్ళకి. అయినా కానీ ఎందుకు అలా చేశారు, ఆయేషాని గెలిపించాలని చెప్పి ఇమ్మాన్యుల్ చాలా గట్టిగానే ట్రై చేశాడు. బట్ అది యాక్చువల్గా మిస్ అవుతుంది అనమాట. సో ఇంకా ఇమ్మాన్యుల్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మాధురి గారు కూడా మధ్యలో వచ్చి ఈ గ్రూప్ సెలక్షన్లో కూడా వీక్ అని చెప్పి మమ్మల్ని తొక్కేశారు అది ఇది అని మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఈ కైండ్ ఆఫ్ నేచర్లో ఉన్నారు ఆ మాధురి గారు. సో అమ్మాయిని తీసుకుందాం అని చెప్పి ఆ గోల్ టాస్క్లో అన్నారు. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి అయినా పర్లేదు, నాకు అమ్మాయే కావాలని చెప్పారు. అంటే అమ్మాయితో ఆడి గెలిస్తే ఇంకొక ప్రౌడ్ ఫీల్ వచ్చిందని చెప్పి ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ. ఈమె లెక్కలు వేరే ఉంటాయి కదా, ఇవన్నీ పొలిటికల్ లెక్కలు ఏమి. ఓకేనా, వాళ్ళందరూ బిగ్ బాస్ లెక్కలు, కెరియర్ లెక్కలు, ఫ్యూచర్ లెక్కలు, ఏముంది పొలిటికల్ లెక్కలు ఏమి. అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించే మాట్లాడుతూ ఉంటారు ఏమో. సో మళ్ళీ ఇక్కడ వేరేలాగా మాట మార్చారు. కానీ ఇమ్మాన్యుల్ కూడా అంటుంటారు ఇంకా అక్కడ వాళ్ళతో, మాధురి గారితో, మీకు యాక్చువల్గా దొరికిన 15 మినిట్స్ తర్వాత కూడా వీళ్ళకి ఇంకా దొరకలేదు, బ్యాడ్ లక్ అంతే, పట్టించుకోకండి, బట్ కోడ్ చాలా బాగా చెప్పారు అని చెప్పి అంటే అందరూ అదే అంటుంటారు. నేను కూడా అదే అంటా. మాధురి గారు మామూలు కూడా బేస్ వాయిస్ వేసుకొని కూడా అద్భుతంగా చెప్పారు అసలు. ఇంకా ఆయేషా లేచింది, ఇంకా చాలండి ఇంక వెళ్దాం పదండి, ఇంకా బిగ్ బాస్ పిలుస్తారని. ఏడుపు వస్తుంది, టూ మచ్గా ఏడిస్తే ఇంకా చాలా టూ మచ్ కాదు, 3 మచ్గా ఏడిచారు. ఇంకంతకన్నా ఇంక ఏడిస్తే బాగుందని చెప్పి ఆమె లేచి బయటకు వస్తారనమాట. గౌరవ్కి ఇంకా కంగ్రాచులేషన్స్. గౌరవ్, సుమన్ మీరు ఇంటికి తదుపరి కెప్టెన్లు ఇద్దరు కెప్టెన్లుగా అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ అని బిగ్ బాస్ చెప్తాడు. బిగ్ బాస్ చెప్పంగానే అబ్బా ఇక్కడ రాము, కళ్యాణ్ నిజంగా సూపర్ అనిపించింది. ఎలా అనిపించింది అంటే లిటరల్లీ ఏదో MS ధోని అండ్ విరాట్ కోహ్లీ రైనా సచిన్ టెండూల్కర్ గారిని ట్రోఫీ అదే వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాళ్ళిద్దరిని భుజాల మీద తిప్పుతారనమాట కోహ్లీ, ధోని. అలా ఎత్తుకున్నారండి ఒక పర్సన్ని, సుమనన్నని. అది సుమనన్నకి హౌస్లో ఉండే రెస్పెక్ట్. అది సుమనన్న అంటే ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్గా, ఒక జనాల మనుషుల్లో ఒక ముద్ర వేసుకున్న ఒక కమెడియన్గా. సో ఆయనకి వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఒక ట్రిబ్యూట్ అనుకుంటుంది. లేకుంటే ఆయన గెలవంగానే ఒక కంగ్రాచులేషన్స్ చెప్తే సరిపోద్ది, భుజాల మీదకి ఎక్కించుకొని ఏ అని అరవాల్సిన అవసరం లేదు, హౌస్ అంతా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు సడన్గా వచ్చేసి అందరు కెప్టెన్ అయిపోయారేమో అని అనిపిస్తుంటుంది. ఆ రేంజ్లో అన్నకి సపోర్ట్ ఇచ్చారనమాట. మామూలు విషయం కాదు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో సుమనన్న అండ్ సంజన గారు కూడా వచ్చి సో కంగ్రాచులేషన్స్ అవి చెప్తారు, బాగా మాట్లాడతారు. అప్పుడు సుమనన్న అన్న భార్య అన్న ఒక్క డైలాగ్ అన్న ఒక్క స్టేజ్ అంతా నీదే అన్న వాడుకో అన్నాను. కానీ ఇంకా సుమనన్న అసలు సుమన్ శెట్టి అను నేను నీతిగా నిజాయితీగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను, జై హింద్ అంటారు సుమనన్న. అరే మామూలు కాదు, సెల్యూట్ ఇట్లా కొడతారు సుమనన్న, అసలు మామూలు కూడా కాదు.
ఇంకా సాయి వచ్చి సో ఆయుష్తో అంటుంటాడు, నువ్వు ఏదైతే 50% సో నీ వైబ్రేషన్స్ ఆయనకే ఇచ్చావు, సో ఆయన గెలిచాడని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. బర్నీ గారు ఆయుష్ అని కన్సోల్ చేస్తుంటారు, నువ్వు చాలా గేమ్ బాగా ఆడావు, నువ్వు పర్ఫామ్ బాగా చేసావు, ఆడియన్స్ దృష్టిలో నువ్వు మంచిగా రికగ్నైజ్ అవుతావు అంటే మాట్లాడుతూ ఉంటావు. ఫస్ట్ నేనే కీ పెట్టానన్నా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కనిపించింది ఆ సిల్వర్ కలర్ మార్కు, సో వల్లే అలా మిస్ అయింది, అంతా నా ఐసైట్ వల్లే అని చెప్పి బర్నీ గారు మాట్లాడుతుంటే బర్నీ గారు కన్సోల్ చేస్తా మాట్లాడుతూ ఉంటారు అనమాట. దాని తర్వాత గౌరవ్ ఆ పిల్లడు ఎంత మంచోడంటే మామూలు కూడా కదా. నేను సీజన్ 7లో ఒక కంటెస్టెంట్ గుర్తొస్తున్నాడు అని చెప్పాను. ఆ కంటెస్టెంట్ మీరు పేరు ఇంకా మీరు చెప్పలా, అంటే మీరు లాస్ట్ వరకు చూడలేదన్నమాట. ఆ కంటెస్టెంట్ లాగా మనసులో ఏముండదు, కల్ముషం ఉండదు అన్నట్టు కనిపిస్తా ఉంది క్లియర్గా. మేబీ గేమ్ ప్లాన్ ఓకే కానీ కల్ముషం ఉండదు అంటే అన్నట్టు కనిపిస్తా ఉన్నాడు. ఏమంటాడంటే ఇక్కడ ఎంత మంచోడంటే గౌరవ్, చెప్పాను కదా అబ్బాయిలందరూ మంచోళ్ళని. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అన్నకి నేను ఒక డిసడ్వాంటేజ్ చేశాను. అంటే అన్న నాకు ఒకసారి నేను యాక్సెప్ట్ చేయలేదు ఒక దాంట్లో. అంటే శ్రీజ బెలూన్ కట్ చేయకుండా ఈయన బెలూన్ కట్ చేస్తాడు ఆయన, సో వీక్ అని చెప్పి. సో అందుకని చెప్పి నేను గోల్ కొట్టినప్పుడు కూడా తనుజాన్ని తీసేద్దాం, సుమనన్న ఉంచుదాం, తనుజాన్ని తీసేద్దాం, సుమనన్న ఉంచుదాం అని చెప్పింది కూడా నేను అందుకనే. సో సుమనన్న కావాలి, ఆ బాల్ టాస్క్లో కూడా అందుకే నేను సుమనన్న కోసం నేను చెప్పాను. ఎందుకంటే నేను ఇక్కడ ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదు, అందుకనే తనుజాన్ని రిమూవ్ చేసి సుమనన్న ఉంచుకుందాం అనుకున్నాను. ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదు అంటే ఏదైతే అక్కడ ఎలిమినేషన్ జోన్లో సుమనన్న బెలూన్ కట్ చేస్తారు కాబట్టి మళ్ళీ సుమనన్నతో ఈ 2 రోజులు ర్యాప్ ఏదైతే వచ్చిందో ఆ తర్వాత రోజు అందుకని సుమనన్న ఉంచుకుందాం అని అనుకున్నాడు ఆయన. సుమనన్నతో మంచి ర్యాప్ వచ్చింది అతనికి. దాని తర్వాత నెక్స్ట్ మన సాయి అంటుంటారు, మనం ఎవరైతే వీక్ ప్లేయర్ అనుకున్నామో, ఎవరైతే జస్ట్ ఉంటారు లేకపోతే ఏం తెలియదు అని అనుకున్నామో ఆ ప్లేయరే గెలిచాడు. మామూలు విషయం కాదు అసలు అది అమ్మో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నుంచి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దానికి ఇప్పుడు యాక్చువల్గా కంటెంటర్ పవర్ గురించి మాట్లాడతారు. ఇక్కడ నాకు అసలు ఫుల్ ఆన్ కన్ఫ్యూజన్ ఉండే, కంటెంటర్ అయ్యేదానికి పవర్ అది, కెప్టెన్సీ కంటెంటర్ అవ్వడానికి. వీళ్ళిద్దరు కెప్టెన్సీ అయిపోయారు ఆల్రెడీ, మళ్ళీ కెప్టెన్సీ కంటెంటర్ పవర్ ఏంటో మరి నాకు అర్థం. నేనేమనుకున్నానంటే నిఖిల్ కూడా యాడ్ అయ్యారంటే నేను బిగ్ బాస్ నేను ఇంతకు లైవ్లో అనౌన్స్ చేసింది ఏంటి, నీ దగ్గర కెప్టెన్సీ కంటెంటర్ ఉంది కాబట్టి నువ్వు అవ్వడానికి వీలు లేదు ఇంకా అంటారు. అది మేబీ రాంగ్ వర్డ్ ఏమో నాకు అనిపిస్తుంది. అది కెప్టెన్సీ కంటెంటర్ కాదు, మేబీ కెప్టెన్ని ఛాలెంజ్ చేయాలా, నాకేం అర్థం కావట్లేదు అదేంటనేది. కెప్టెన్ని ఛాలెంజ్ చేయాలేమో అని నేను అనుకుంటున్నాను ఆ మనసులో, అంతే కదా. నాకు ఇంతకే అనిపించింది యాక్చువల్లీ. నేను అది కెప్టెన్సీ కంటెంటర్ అయితే మరి అతనికి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకెందుకు, వేరే వాళ్ళు ఎవరైనా తీసేస్తే ఆ కెప్టెన్సీ కంటెంటర్ పవర్ ఉపయోగించుకుని అతను కెప్టెన్సీ రేస్లోకి రావాలి కదా. అసలు బిగ్ బాస్ డైరెక్ట్గా నీ దగ్గర కెప్టెన్సీ కంటెంటర్ ఉంది కాబట్టి నేను గేమ్ ఆడకూడదు అంటే నాకు మెంటల్ లేచింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే అది కెప్టెన్సీ కంటెంటర్ పవర్ కాదు, అది కెప్టెన్ని ఛాలెంజ్ చేసే పవరు అని క్లియర్గా అర్థమైంది. సో కెప్టెన్ని ఛాలెంజ్ చేస్తారనమాట. సో అక్కడ ఇద్దరు కెప్టెన్ వాళ్ళు ఉన్నారు. సో ఆ కెప్టెన్ వాళ్ళలో ఇద్దరులో ఎవరిని ఛాలెంజ్ చేస్తామని అన్నప్పుడు బిగ్ బాస్ అందరు చూస్తుంటారు, ఈజీగా సుమనన్నని ఛాలెంజ్ చేసి ఈజీగా కెప్టెన్ అయిపోవచ్చు మనోడుకున్న వెయిట్కి, హైట్కి, కటౌట్కి. బట్ నేను గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్పి ఎక్కాడండి తిరుపతి మెట్లు, ఒక 3000 మెట్లు ఒకేసారి పైకి ఎక్కాడు. గాలి గోపురం దగ్గరికి ఎక్కాడు, మామూలు కూడా కాదు నిఖిల్. సో ఇంకొక అబ్బాయి కూడా మంచోడు అయ్యాడు, గాలి గోపురం దగ్గరికి ఎక్కాడు, మామూలు కూడా కాదు, ఆ రేంజ్కి ఎక్కాడు. ఆ నుంచి చూస్తున్నాడు ఇప్పుడు నిఖిల్. ఎందుకంటే సుమనన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇదే కదా కావాల్సిన బిగ్ బాస్ హౌస్లో. నువ్వు తీసుకుంటున్న డెసిషన్ ఏంటి, ఆ డెసిషన్ వల్ల నీకు వస్తున్న లాభం ఏంటి, నువ్వు చూస్తున్న పర్స్పెక్టివ్ ఏంటి, ఆడియన్స్ నిన్ను ఏ పర్స్పెక్టివ్లో చూస్తారు అన్నప్పుడు మామూలు కూడా కాదు, గాలి గోపురం దగ్గరికి ఎక్కాడు ఈ మాటతోటి నిఖిల్. నేను గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంటున్నానని. మేబీ బిగ్ బాస్ ఏమన్నా టాస్క్లు పెడతారు నాకు అర్థం కాదు. ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు కదా, అయిపోయిన వ్యక్తికి మళ్ళీ ఇది నాకు అంటే బిగ్ బాస్ ఫస్ట్ చెప్పింది లోపలికి పంపించినప్పుడు చెప్పిన మాట వేరు, ఇది వేరు. నేను అసలు ఇంకా వీళ్ళు వద్దంటారేమో, ఆ కెప్టెన్సీ కంటెంటర్ పవర్ ఉపయోగించుకొని లోపలికి వస్తారేమో, కెప్టెన్ అవుతాడేమో అని అనుకుంటాను నేను బేసిక్గా. కాకపోతే బిగ్ బాస్ ఇక్కడ మార్చినట్టున్నాడు క్లియర్గా, అద్భుతంగా మార్చారు. సో నిఖిల్ బ్రోకి మంచి ఎలివేషన్, మామూలు కూడా కాదు, తొమ్మని స్కోప్ వేసి చూడొచ్చు ఇప్పుడు. సో నిఖిల్కి గౌరవ్కి మంచి టాస్క్ పెడతారేమో, ఏదైనా రంగు పూసుకునే టాస్క్, అలాంటి టాస్క్ ఫిజికల్గా ఉండే టాస్క్లు పెడితే, అయితే స్విమ్మింగ్ పూల్లో దూకి పైకి లేకపోవడము, లేకుంటే ఇంకేదైనా 8th సీజన్లో 7th సీజన్లో ఇలా టాస్క్ ఏవైనా మంచి టాస్క్లు ఏదైనా వాళ్ళిద్దరికి పెడితే బాగుంటుంది. ఆ తర్వాత అయ్యా నెక్స్ట్ ఇంకా నిఖిల్ వాళ్ళు మాడుకుంటూ ఉంటారు.
ఇమాన్యుయల్ సాయితో అంటుంటారు, అసలు ఆ అమ్మాయి చాలా కష్టపడింది పవన్ తోటి. అమ్మాయికి కొంచెం యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, సో అందుకనే ఆ అమ్మాయి అలా ప్రవర్తిస్తుంటుంది, ఆ అమ్మాయి అలా చేస్తుంటుంది. అర్థం చేసుకోవాలి అందరినీ కూడా. సో పవన్ అర్థమైందన్న, అందుకని అమ్మాయి ఏడుస్తుందన్న క్లియర్గా అర్థమైందని చెప్పి చెప్తారనమాట. ఇక్కడతో టాస్క్ అయిపోతుంది, కెప్టెన్ అవుతాడు సుమన్ అన్న, కెప్టెన్ అవుతాడు గౌరవ్. ఇక్కడతో అయిపోద్ది ఛాలెంజ్. రేపు ఏంటి అనేది మేబీ ఫ్రైడే ఎపిసోడ్లో మనకి రేపు లైవ్లో చూపిస్తారు, అండ్ లైవ్ని మ్యాచ్ చేస్తూ మనకి ఎపిసోడ్లో కూడా చూపిస్తారనమాట. ఓకేనా, ఇది ఇంతవరకు కెప్టెన్సీ టాస్క్. ఇక్కడ అబ్బాయిలందరూ దుల్లగొట్టేశారు, మామూలు కూడా కాదు. కళ్యాణ్ ఎంత బాగా నచ్చాడు, రాము ఎంత బాగా నచ్చాడు, గౌరవ్ ఎంత బాగా నచ్చాడు, నెక్స్ట్ మన నిఖిల్ ఎంత బాగా నచ్చాడు, సుమన్ అన్న ఎంత బాగా నచ్చాడు, భరణి అన్న చీజ్ చేశాడు, ఎంత బాగా చీజ్ చేస్తాడు. పవన్ ఒక్కడే, పవన్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అంతా గెలిచేసిన తర్వాత పవన్ కూడా వచ్చి కంగ్రాచులేట్ చేస్తారు. ఇమాన్యుయల్ అయితే ఎంత కన్సోల్ చేస్తాడు ఆ అమ్మాయిని, టాస్క్ ఎంత బాగా అర్థం చేసుకుంటాడు. సో ఓవరాల్గా అబ్బాయిలందరూ దొల్లగొడతారండి ఈ ఎపిసోడ్లో మాత్రం, ఈ టాస్క్లోన. అదే సంగతి. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.